జై తెలంగాణ. సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సింగరేణి మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనో పెండింగ్ ఉన్నాయి, దాదాపుగా 2000 మంది వారు కార్మికులు రిటైర్ అయ్యబోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. మీరు పెట్టాలి అని రక్షణ సేన హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం జరిగింది. మరి మీరు పెట్టకపోతే గాంధేయ మార్గంలో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరిగింది. మరి ఆ హెచ్చరికతో కథలొచ్చినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా మెడికల్ బోర్డు పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. నిన్న మెడికల్ బోర్డు కండక్ట్ చేసిండ్రు, పిలిచింది 120 మందిని. అందులో 28 మందికి కనీసం పిలిచినట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. లేకుండా మిగతా వాళ్ళలో కూడా కేవలం 20% మందిని మాత్రం అన్ఫిట్ చేసి మిగతా అందరినీ మళ్ళీ డ్యూటీలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. మీరు పేరుకు మాత్రమే నామమాత్రంగా మొక్కుబడిగా బోర్డు పెట్టిన తప్పితే కార్మికులకు న్యాయం చేయాలని కానీ, వారి ఆవేదనను తీర్చాలని కానీ, వారికి భరోసా ఇవ్వాలని కానీ, సింగరేణి సంస్థను కాపాడాలనే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు సింగరేణి కాంట్రాక్టర్ల నుంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలని తొలగించాలని చూస్తున్నారు తప్పితే కార్మికులకు న్యాయం చేసేటటువంటి ఉద్దేశం మీకు లేదని అర్థమవుతా ఉన్నది. మీరు పాలసీ డెసిషన్ తీసుకోండి. ఎవరెవరు అన్ఫిట్ అని అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ అన్ఫిట్ చేయండి. అంతకుముందు ఉన్నటువంటి పథకం ఎట్లుందో దాన్ని నీరుగార్చకుండా ఖచ్చితంగా మీరు కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట నిజంగా కూడా ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సందర్భం. కోల్ బెల్ట్ మొత్తం కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఏ సింగరేణి మీద ఆధారపడి మీరు బతుకుతూ ఉన్నారో, ఏ సింగరేణి గని కార్మికుల కుటుంబ సభ్యుల ఓట్లతో మీరు గెలిచినరో, ఇవాళ ఆ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంటే సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, మీ ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బతిమలాడతారా, కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారా చేయండి. కానీ మెడికల్ బోర్డు మళ్ళొకసారి పెట్టించండి. నెలలో 2 సార్లు పెట్టాల్సిందే. ఎక్కువ మంది కార్మికులను పిలవాల్సిందే. ఎవరు అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళను అన్ఫిట్ చేయాల్సిందే. అట్లా చేయకపోతే ఈ స్కీమ్ పెట్టి కూడా లాభం లేదు. ఈ మొక్కుబడిగా 20% చేయడానికి చేసి మళ్ళీ పెద్ద పెద్ద సభలు పెట్టి మీరు గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కార్మికుల ఆవేదనని తీర్చాలి. హెచ్ఎంఎస్ తరఫున, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున ఇవాళ నేను మా శ్రేణులకు పిలుపునిస్తూ ఉన్నాను. హెచ్ఎంఎస్ కార్మికులు, సింగరేణి గనుల మీద నల్ల బ్యాడ్జీలతో మీరు నిరసన తెలపండి. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపండి. మేము మా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించండి, అడగండి, వినతి పత్రం ఇవ్వండి. మీరు గెలిచిందే సింగరేణి ఓట్లతోని ఎందుకు మీరు మెడికల్ బోర్డు పెడతలేరని చెప్పి అడగండి. పెట్టినటువంటి మెడికల్ బోర్డు ఎవరి కోసం పెట్టిన అనే విషయాన్ని కూడా అడగండి. దయచేసి ఎక్కడికక్కడ సింగరేణి కార్మికులు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ధైర్యంగా ఉండండి. మీకోసం కొట్లాడడానికి ఇవాళ తెలంగాణ రక్షణ సేన ఉన్నది. ఈ యొక్క ఒత్తిడిని ప్రభుత్వం మీద మేము పెంచుతాం, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడతాం, మీ యొక్క హక్కును సాధిస్తాం. జై తెలంగాణ, జై సింగరేణి.